రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. వడదెబ్బకు సంబంధించి వడదెబ్బకు ఎంతమంది చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు, అలాగే ప్రభుత్వం వారిని ఎలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వడదెబ్బకు చనిపోయే వ్యక్తి మామూలు వ్యక్తి, ఆదుకోకపోయినా పర్వాలేదా ఆ కుటుంబాన్ని అనుకునేంత తేలిక కాదు. చనిపోయేది ఖచ్చితంగా వ్యవసాయ కూలీ అయి ఉంటాడు, లేదా ఒక రైతు అయి ఉంటాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఖచ్చితంగా. ఎక్కువ శాతం మంది చనిపోయే మృతుల్లో, వడదెబ్బ మృతుల్లో మెజారిటీ 95% పైగా పేద కుటుంబాలకు సంబంధించిన వారు అయి ఉంటారు. ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఖచ్చితంగా ఆ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. ఆ కుటుంబానికి సంబంధించిన ఆదాయాన్ని ఆర్జించి ఇంత అన్నం పెట్టే వ్యక్తినే కోల్పోయినట్టు అవుతుంది ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన తీరులో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయా? ఆపద్ బంధువు కింద ఏనాటి నుంచో ఇస్తున్న ₹1,00,000 పరిహారమే సరిపోతుందా? వివిధ రకాల ప్రమాదాలకు రోడ్డు యాక్సిడెంట్లు అయితే కూడా 5 లక్షలు 10 లక్షల పరిహారాలు ప్రకటిస్తూ సానుభూతి కోసం ట్రై చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వడదెబ్బ మృతులను మాత్రం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఉత్తర భారతంలో పిడుగుపాటుని విపత్తు కింద, ప్రకృతి విపత్తు కింద పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం పిడుగుపడి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తూ వడదెబ్బను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో విపత్తులాగానే పరిగణిస్తాం వడదెబ్బను కూడా అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని మాత్రం ఆపద్ బంధు కిందనే అందజేస్తోంది. తెలంగాణలో ఆపద్ బంధు కిందనే అందజేస్తుంది. వీరికి పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. రెండోది, అసలు ఈ మృతుల్ని గుర్తించే కార్యక్రమంలోనే లోపాలున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మండల స్థాయిలో కమిటీలు వేసిన తెలంగాణలో కానీ, జిల్లా స్థాయిలో 3 సభ్యులతో కమిటీలు వేసిన ఆంధ్రప్రదేశ్లో కానీ మృతులను గుర్తించే కార్యక్రమం సరిగ్గా జరగడం లేదు. ఇంతవరకు పరిహారాలు కూడా అందించిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. దీనిపైన ఇవాళ మనం డిబేట్లో చూస్తున్నాం. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కంటిన్యూ అవుతున్నారు. మరోవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో వి ప్రకాష్ గారు, రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకట్రావు గారు, ఎలా ఉంది సీరియస్నెస్? ఎలా ఉంది? ఎంత సీరియస్నెస్ ఉంది? చనిపోతున్న వారందరూ ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న చావులన్నీ వడదెబ్బై అని అనలేము అని వడదెబ్బ కాని అకౌంట్లోకి తోసేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే మీ అబ్జర్వేషన్ చెప్పండి. గతంలో పోలిస్తే ఈ 45 డిగ్రీల టెంపరేచరు ఎక్కడో 1-2 చోట్ల వచ్చేది. కానీ ఈ సంవత్సరం దాదాపు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 ప్రాంతాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ దాటింది. అంటే 45 డిగ్రీల టెంపరేచర్ ఇంచుమించు 2 రాష్ట్రాల్లో మొత్తం ఒకేలా ఉంది. ఇంతకుముందు ఎక్కడో రామగుండం, గోదావరి, రెంటి చింతల ఇవే చెప్తుండేవారు, పిడుగురాళ్ళ. అంతేగాని ఇవెప్పుడు మనం వినలా. సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో కూడా ఇంత ఉష్ణోగ్రత రావడం అనేది చాలా అరుదైన ప్రక్రియ. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అసలు ఏ వడదెబ్బ లేకపోయినా కూడా 365 రోజులు సహజ మరణాలని సంభవిస్తాయి. క్యాన్సర్ రోగులు ఉంటారు, లేకపోతే జబ్బులతో మరణించే వాళ్ళు ఉంటారు. వృద్ధాప్యం, వాళ్ళ వయసు 80 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినాక మరణిస్తారు. కనుక ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఆశా వర్కర్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్ ఉన్నారు, ఏఎన్ఎం ఉన్నారు. ప్రతి 2-3 గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉంది. ముందు ఆ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బందికి సమాచారం అందించాలి. వాళ్ళు ప్రథమ చికిత్స చేసినట్టు కానీ ఆధారాలు ఉండాలి. ఏమీ లేకుండా మరణించిన తర్వాత విఆర్ఓ దగ్గరికి వెళ్ళి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి వడదెబ్బతో మరణించారనే క్లెయిమ్లు పెట్టడం ఎంతవరకు సమంజసం? వడదెబ్బ వల్ల మరణించిన వాళ్ళు యుక్త వయసులు కానీ, మధ్య వయసులో ఉండే రైతు కూలీలు, వాళ్ళకి ఇవ్వటం అనేది సమంజసమే. వృద్ధాప్యంలో ఉండి ఎప్పటికే ముదిరిపోయిన క్యాన్సర్లు ఉండో, లేకపోతే గుండె జబ్బుతో ఇక రేపో మాపో అనుకున్న కేసులని కలిపి గంపగుత్త కింద రోజుకి 200 మరణాలు సంభవిస్తున్నాయనే దాన్ని మనం కొంచెం విశ్లేషించవలసిన అవసరం ఉంది. కనుక ఇంకోటి ఏంటంటే, ఇక అక్కడుండే చిన్న స్థాయి అధికారులు మాకింత మీకింత అనేసి, ఇదిగో ఈ మరణిస్తే వడదెబ్బని రాస్తాం, మాకేమి ఇస్తారని చెప్పి వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించి సహజ మరణాలను కూడా ఈ అకౌంట్లో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. నిబంధనల ప్రకారం అసలు వైద్య చికిత్సకే వెళ్ళలేదు. మీకు అందుబాటులో ఏఎన్ఎం ఉంది, ఆ ఊర్లో మరి అంగన్వాడీ వర్కర్ ఉంది, ఆశా వర్కర్ ఉంది, సబ్ సెంటర్లు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళటంలో ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిన తర్వాత ఈ వడదెబ్బ మరణాలు అనేది ఏదో పిడుగుబాటు పడినట్టు కానీ, లేదా బాంబు వేస్తే చనిపోయినట్టు కాదు. కనీసం ఈ మరణం సంభవించాలంటే ముందు మూత్ర విసర్జన తగ్గిపోతుంది. మూత్ర విసర్జన తగ్గిపోయిన తర్వాత కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. 1 నుంచి 3 రోజుల వరకు టైం పడుతుంది. 1 నుంచి 3 రోజులు.
కనుక మీరు అన్నట్టుగా ఆకస్మిక మరణాలు సంభవించవు. అంటే మీరు అంటే మీరు అన్నది వాస్తవమే కానీ సార్, పూర్తిగా అనలేము. కనీసం కొన్ని కేసుల్లో బాగా వేడికి తాళలేక హార్ట్ ఇదయ్యే ప్రమాదం కూడా ఉందని. వాళ్ళు కూడా ఎవరు మరణిస్తారంటే రేపో మాపో అనే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఉంటారు, సహజ మరణం ఉంటుంది, లేదా 4వ దశ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, గుండె పనిచేయని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు, తర్వాత 80 ఏళ్ళు 90 ఏళ్ళు 95 ఏళ్ళ వాళ్ళు ఈ వాతావరణాన్ని సహజంగానే మరణించవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఈ సీజన్లో ఈ రోజులో ఎవరు 200 మంది మరణిస్తే 200 మందిని వడదెబ్బ అనలేము. ఒక 20 మందో 30 మందో ఉంటారు. తర్వాత ప్రభుత్వం యొక్క వార్నింగ్ని గమనించకుండా తుఫాను వస్తుంది మీరు సముద్రంలోకి వెళ్ళొద్దు జాలర్లంటే వెళ్ళినట్టుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 10 తర్వాత 11 తర్వాత వెళ్ళొద్దు, 3 తర్వాత బయటకు వెళ్ళండి అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వెళ్ళటం, నేను చాలా బలంగా ఉన్నానని చేయటం సాహసోపేతమైన కార్యక్రమాలు రైతులు కానీ రైతు కూలీలు కానీ చేయకూడదు. తర్వాత ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు, మజ్జిగిస్తున్నారు. ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టి మజ్జిగ సరఫరాకి మంచినీళ్ళ సరఫరా పెట్టారు. కనుక 3 రోజులు 4 రోజులు సమయం లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ రావాలంటే ఇవన్నీ వైద్యాలయానికి వెళ్లకుండా ఇంట్లో మరణించడం అనేది అసంభవం. వడదెబ్బ ఒక్క మాట అంటే నేను దాన్ని ఆపుకోలేకపోతున్నా. ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి మరణాలు పెరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ పరిస్థితులు ఏందో ఒకసారి వారు మహబూబ్ నగర్ జిల్లా పోతే తెలుస్తుంది. రెండు రాష్ట్రాలైనా నేను తెలంగాణ గురించి చెప్తున్నా. ఇక్కడ వారు చెప్పేటి తెలంగాణ వాళ్ళకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఒక ఊర్లో ముసలమ్మ చనిపోతే 3 రోజుల దాకా ఒక్క నిమిషం అండి, 3 రోజుల దాకా ఆ ఇంట్లో మన చచ్చిందా బతికిందా కూడా పట్టించుకుంటూ లేడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ఇంట్లో కూడా యువకులు లేరు. ఇప్పుడు అందరు సిటీకి వచ్చి ఉపాధి వలస ఎత్తుకుంటా వచ్చి ఇక్కడ ఉన్నారు. చిన్నపిల్లలు ముసలోళ్ళే కదా ఆడినది. వాళ్ళు ఎన్నడూ హాస్పిటల్ పోవాలి, ఎన్నడూ ఈ టీవీలలో వాళ్ళు ఈ ప్రభుత్వ హెచ్చరికలు చూడాలి. అసలు ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా మనము వాళ్ళని వెనకేసుకొచ్చే పద్ధతి. ఇప్పుడు ప్రతి దానిలో ప్రిల్ఫరేజ్ అనేది ఉంటుంది, అవినీతి ఉంటుంది, ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి. ఆత్మహత్యల దానిలో కూడా కొన్ని వచ్చి జాయిన్ అయినాయి. అంటే అంత మాత్రాన అసలు నేనేమంటున్నా అంటే బ్రతికే హక్కుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం ప్రకారము అర్ధాంతరంగా చనిపోయే ఏ మరణమైనా కూడా ప్రభుత్వం కంపెన్సేట్ చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి? ఎవడు నీకు సస్య విప్లవం పేరుతో పురుగు మందులను తీసుకొచ్చి తినిపించింది ప్రభుత్వాలు కాదా? ఎరువులను తీసుకొచ్చి తినిపించేది ప్రభుత్వాలు కాదా? ఆటోమొబైల్ స్మోక్ లో లెడ్ వస్తుందంటే ప్రభుత్వాల అసమర్థత లేదా? ప్లాస్టిక్ పాలు తాగుతున్నారు జనం అంటే ఏది పట్టించుకున్నప్పుడు అని ఇప్పుడు కల్తీ, ఇప్పుడు మనం తాగే నూనె కూడా వేరే లేబుల్తో వచ్చే కల్తీ నూనె అని మీరే బయట పెట్టారు టీవీలలో. అంటే అటువంటిప్పుడు స్టేట్ రెస్పాన్సిబిలిటీ. వాడు 90 ఏళ్ల లోపు ఎవరు చచ్చిపోయినా కూడా అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. 90 దాకా ఎందుకు సార్, 60 ఏళ్ల లోపు జనమే పిట్టల్లా రాలిపోతాం. వారు అన్నట్టు నిజంగానే డాక్టర్ వెంకట్రావు గారు అన్నట్టు ఒక 20% మందో 30% మందో న్యాచురల్ డెత్లో, క్యాన్సర్ డెత్లో, లేకపోతే ఇంకో డెత్తో. గమనించాల్సిన విషయం ఏంటంటే వారు మాట్లాడిన ఈ 5 నిమిషాల్లో ఒక 10 సార్లు క్యాన్సర్ అనే పదం వచ్చింది. అవును, క్యాన్సర్ ఎంత విచ్చలవిడిగా పాకిపోతుందో దాని మీద నిజానికి వాళ్ళ ఒక పెద్ద చర్చ జరగాలి, ఒక పెద్ద క్యాంపెయిన్ జరగాలి. అది డిఫరెంట్ మ్యాటర్. నాకు ఎందుకు వచ్చింది క్యాన్సర్? నాకు క్యాన్సర్ వచ్చి థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు. నేనేమి ఇప్పుడు ఆర్గానిక్ కూరగాయలు తింటా, నేను మీరు విపరీతంగా సిగరెట్ కాల్చా, మందు తాగా, ఏం లేకపోయినా కూడా అంటే డ్యూ టు స్ట్రెస్. ఎందుకు వచ్చింది స్ట్రెస్? అందరికీ అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నేను ప్రతి అసహజ మరణం కూడా ప్రభుత్వం కంపెన్సేట్ చేయాలి. అది క్యాన్సర్ పేద కుటుంబాలకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, నిజమే కొన్ని చావులు ఇప్పుడు జరుగుతున్న మరణాల్లో కొన్ని ఇవాళ పేపర్ తిరిగేస్తే చాలు, ఆంధ్రాలో 22 మంది వడదెబ్బకు మృతి, తెలంగాణలో 34 మంది వడదెబ్బకు మృతి అని పేపర్లో వస్తుంది. ఓకే, ఆ 34లో 14 తీసేయండి, ఖచ్చితంగా 25 వడదెబ్బ చావులే ఉంటాయి. రోడ్ల మీద పడిపోయి ఉంటున్నారు సార్. మధ్యాహ్నం టైంలో మనం బండి వేసుకుని వెళ్తుంటే, కారు వేసుకుని వెళ్తుంటే ఫుట్పాత్ల మీద బస్ షెల్టర్లు పడిపోయి ఉంటున్నారు జనం. ఏం తోచక వాళ్ళకి ఎండవేడిని తట్టుకోలేక. సో ఇలాంటి చావుల్ని లెక్కలోకి తీసుకోకుండా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నో డౌట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, అక్రమంగా వీళ్ళు చనిపోయారు ఎందుకు, అనవసరంగా వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేస్తుంటే కనపడుతుందా, లేక నిజంగానే ఇవన్నీ సహజ మరణాలేనా? వేణుగోపాల్ రెడ్డి గారు, మీకు ఫీల్డ్లో కనిపిస్తుంది ఏంటి? అంటే మేము రోజు ఊళ్ళో తిరుగుతున్నాము. ఇప్పుడు డాక్టర్ గారు డాక్టర్ భాషలో చెప్పారు వారు. నేనేమంటున్నానంటే మానవతా దృష్టిని చూసినప్పుడు ఇక్కడ కూడా ఏ ఆత్మహత్యలైనా కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది, కొన్ని కలిస్తే కలవచ్చు, నేను కాదని చెప్పాను. అంత మాత్రాన మిగతా వాళ్ళని విస్మరించవద్దు. ఇప్పుడు ఒక 100 మంది చనిపోతే అందులో ఒక 20-30 సపోజు ఎగ్జాగరేషన్ చేసి కొద్దిగా వాటికి కలిపిండి అనుకుందాం. అంత మాత్రాన మిగతా 60-70 మందిని మనం విస్మరించవద్దు. అట్లాంటప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాని పరిశ్వేషను ఏ లెవెల్లో చేయాలి, ఎట్లా చేయాలని దాన్ని కొద్దిగా దాని డ్రైవ్ మంచిగా చేయాలి.
చేసి ఇవ్వకండి. అయితే ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఈ ఎండలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరందరూ 45 అని మీరు పేపర్లో చూసిన లెక్క చెప్తున్నారు, కానీ 45 అని ఒక దగ్గర కొలమానం ఉంటే అంతకంటే ఎక్కువ ఉన్నది చెప్పేదే తక్కువ చేసి చెప్తున్నారు వాళ్ళు. నాకు కూడా వాతావరణ నిపుణులే చెప్పారు, అయ్యా మీకు చెప్పేది 45 కానీ బయట 47 ఉంటుంది అంటారు. నేను పరిచయం నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు. మేము చెప్పేది 45 చెప్తాం, బయట ఉండేది ఈడ 45 ఉన్నది, అటు పోతే 47 ఉంటుంది, ఇంకొకటి 48 ఉంటుంది, తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్ చెప్పరు. కాబట్టి దీన్ని ఒక కాడ రాకున్న కాడ హీట్ ఎక్కువ ఉంటుంది, ఇసుకున్న కాడ హీట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ 49 కూడా పోతుంది. కాబట్టి ఈ చెప్పేది ఏదో యావరేజ్ చెప్తారు, యావరేజ్ ప్రకారం హీట్ ఉండదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది వారు చెప్పినట్టు ఆశా వర్కర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఇంకా అంగన్వాడీలు ఉంటారని చెప్పారు. మామూలుగా ఇప్పుడు చచ్చిపోయేదంతా కూడా దిక్కులేక రోజు చేసుకుంటే రెక్కాడితే డొక్కాడే వాళ్ళే ఇప్పుడు ఎండలో పోయి పని చేసుకుంటారు. రైతులు వాళ్ళు ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎండ కొడుతుందంటే పొద్దుగాల ఉండి మంచిగా ఏసీ రూము లేకపోతే మంచి బిల్డింగ్ ఉంటూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో కూలి చేసుకుందామనో 200 సంపాదించుకుందామో బయటికి పోయిన వాళ్ళు ఎండ దెబ్బ తగులుతున్నది. తగిలినప్పుడు ఏమవుతుందంటే వారు 3 రోజులు బతుకుతారని వారు చెప్పారు, కరెక్టే కావచ్చు. ఈ 3 రోజులు అక్కడ సరైన ట్రీట్మెంట్ ఉండదు. 3 రోజులు అంటే కొంతమంది 24 గంటల్లో సరిపోవచ్చు, కొంతమంది ఒకవేళ వారన్నట్టు 3 రోజులు అనుకున్నా కూడా ఈ 3 రోజులు వాళ్ళకి సరి అయిన వైద్యం అందదు. అందుకేమైతే ఏదో అక్కడ లోకల్గా ఉన్న మందులు అవి ఇస్తుంటారు, ఆ లోకల్ ఆర్ఎంపీలు ఏఎంపీలు, ఆ డాక్టర్లు హాస్పిటల్కి రారు, వీళ్ళు రారు, ఏది రారు. కాబట్టి దానివల్ల ఏమైతే చూస్తుంటే 3 రోజులు అయిపోతే వాళ్ళు బీపీ డౌన్ అయిపోతుంది, డిహైడ్రేట్ అవుతుంది, వాళ్ళు చనిపోతారు. అయితే ఇలాంటి వాళ్ళకు వెంటనే అక్కడ ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని మరి ఈ పద్ధతిలో చనిపోయారు అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ దాన్ని చేసి వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో ఒక స్కీమ్లో వాళ్ళకు ఆదుకోవాలి. ఇది ఫస్ట్ ప్రైమరీ. రెండోది అంటే చనిపోకుండా మనం ప్రికాషన్ కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇంతమంది యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు సరే ఇప్పుడు వాళ్ళు చెప్పినా ఎందుకు పోతున్నారని క్వశ్చన్ వేస్తే వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో పోయే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళక్కడ క్యాంపులు పెట్టవచ్చు కదా. వాళ్ళకాడ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ వీళ్ళందరూ ఉన్నారు, అక్కడ మెడిసిన్స్ ఇవ్వచ్చు కదా, వాళ్ళ గ్లూకోజ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వారు చెప్తారు మజ్జిగ అని, మజ్జిగ ఎంతమందికి అంతుందో నాకు తెలియదు. కాబట్టి ఈ రకంగా కొంత చేసి అంటే నేను ఏ ప్రభుత్వాన్ని నేను తప్పుపట్టడం లేదు, కానీ డ్రైవ్ కరెక్ట్ చేయాలి, మ్యాక్సిమం మానవ ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం మానవ ప్రయత్నం చేయాలి, చేసి వాళ్ళను ముందు ఇబ్బంది కాకుండా చూసి ఒకవేళ వస్తే కాపాడే ప్రయత్నం చేయాలి. తప్పనిసరి చనిపోతే మాత్రం కొంత ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టింది, కొంత కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఈ కరువు నిధులు ఇచ్చింది. ఇవన్నిటి కూడా మనం కరెక్ట్ ఉపయోగించుకొని డ్రైవ్ చేసి కనుక చేసేది ఉంటే కొంత కాపాడొచ్చు. నేను 100% ఏదో అవుతుందని నేను చెప్పడం లేదు, కానీ ప్రయత్నం లోపం లేకుండా చేయాలనేది ప్రధానమైన డిమాండ్ ఇవాళ మనకి. అది కనుక చేసేది ఉంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఊళ్ళల్లో ఎట్లయితుందంటే ఇవన్నీ వాళ్ళకి పోదండి మెసేజ్, ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే మెసేజ్లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ కిందికి పోవు. తెల్లవారు లేవగానే వాళ్ళు ఏదో పిలుస్తారు, వీళ్ళేదో ఉపాధి హామీనో ఇంకో పనికి పోతారు, పోయినాక వచ్చిన తర్వాత ఏమైతే పోతారు, వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంటుంది. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఇట్లాంటి వాళ్ళు చనిపోవచ్చు, అవన్నీ కౌంట్ చేయాలని నేను అనడం లేదు. కానీ అలాంటి వాటిని జెన్యూన్ వాటిని మనం ఐడెంటిఫై చేసే యంత్రాంగం కానీ అది కానీ ప్రభుత్వం దగ్గర ఉండి వెంటనే దానికి వైద్యం చేసి అయినా కూడా చనిపోతే అప్పుడు ఏదైనా ఎక్స్రే చేయిస్తే తప్పులేదు. కానీ అవి ఏమి చేయకుండా వదిలిపెడితే ఎట్లా, దాన్ని చేయాలని చెప్పుకో. ఒక 10 మంది అనర్హులకి వడదెబ్బ తాగకుండా డాక్టర్ గారు చెప్పినట్టు వివిధ వ్యాధుల వల్లనో లేకపోతే వయసు మీద పడడం చనిపోయారు అనుకుందాం. ఓ 10 మందికి అట్లాంటి వాళ్ళకి పరిహారం అనవసరంగా వెళుతుందనే ఉద్దేశంతో మొత్తానికి ఆపేయడాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు వడదెబ్బ దాని గురించి గ్రామాలలో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అయితే తునికాకు సీజన్ అంటే అడవిలోకి పోతారు, తప్పదు. పొద్దున 5-6 గంటలకు పోతే 12-1 గంటలకు వస్తారు. నేను నా సర్వీస్లో చూసినాను, ఫారెస్ట్లు అక్కడనే చనిపోయినారు, 3 దినాలు అవసరం లేదు. అంటే ఓవర్ హీట్ తోని, తర్వాత డ్రైనెస్ తోని, నీళ్లు లేక అక్కడనే చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళు తప్పని పరిస్థితులలో, ఎందుకంటే అది సీజన్ ఉంటుంది, తునికాకు సీజన్ అంటే ఒక 25 days 30 days ఉంటుంది. ఆ సీజన్లో వాళ్ళు ఏదో కొద్దిగా డబ్బు సంపాదించుకుందామంటారు. అదే కాదు, మధ్యప్రదేశ్ నుంచి రకరకాలుగా వచ్చి అడవులలో క్యాంపులు చేస్తారు. వాళ్ళు క్యాంపులు చేసి తునికాకు సీజన్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఉందంటే ఎక్కడెక్కడికి వచ్చి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు అన్నమాట. ఇంకోటి ఇప్పుడు ఉపాధి హామీ పథకాలు అన్నారు, దాంట్లోపల ఏం చేసినారంటే ప్రభుత్వం 11 to 3 మీరు వాళ్ళకి పని తీసుకోవద్దు, పొద్దున సాయంత్రం తీసుకోమని అక్కడ టెంట్స్ వేయమన్నారు. ఇప్పుడు టెండర్స్ కాల్ చేస్తున్నారు, టెండర్స్ కాల్ చేసి అవి కంప్లీట్ అయ్యి ఓపెన్ చేసి. సో అంటే ప్రీ ప్లానింగ్ లేదు. అక్కడక్కడ టీవీలలో రేడియోలలో చెప్తా ఉన్నారు, వడదెబ్బ వస్తే ఆశా వర్కర్ ఉంటుంది, అక్కడికి పోవాలా, చల్లటి బట్ట నెత్తి మీద పెట్టాలా, అది అందరికి తెలిసిన విషయమే. కానీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ వడదెబ్బతో చనిపోయిన నాకేం అంత పెద్ద ప్రకటనలే కనపడలేదు సార్.
ప్రభుత్వం వైపు నుంచి అంత పెద్ద రేడియోలలో ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి ఏదో అడపాదడప జరిగి చూసాం కానీ ఎలక్షన్లు వస్తే మా గుర్తుకు ఓటేయండి, మా సైకిల్కి వేయండి, మా కారుకి వేయండి, మా పువ్వుకి వేయండి, ఇట్లాంటివి ఉన్నాయి చూసారా? అలాంటి ప్రకటనలు అయితే నేను చూడలేదు వెంకట్రావు గారు. రేడియోలలో వస్తా ఉన్నాయి. సార్ ఈ రోజుల్లో రేడియో ఎంతమంది కారులో వెళ్తూ ఎఫ్ఎం ఇంకొక పాయింట్ ఏంటంటే వడదెబ్బతోని కారణం బికాస్ మంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఒక ప్రాబ్లమ్స్ అవుతుంది. ప్రభుత్వంలో ప్రియారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుందాం, మహబూబ్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కృష్ణా పుష్కరాలకు 900 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, 45 ఘాట్లు కడుతున్నారు. అక్కడ పుష్కరాలు కాదు కావాల్సింది, ఊరూరికి మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగినాం, వాళ్ళు ఇవ్వలేదంటారు. ఎంత 3000 కోట్ల కేంద్ర ప్రభుత్వం అడిగితే అది 800 కోట్లు ఇచ్చినారు. మిగిలిన 2000 కోట్లు మనం పెట్టుకొని పని చేయలేమా? కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి సాయం వచ్చేదాకా ఆగే పని ఉన్నది. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఏబుల్ బాడీడ్ అయితే బాంబేలో ఉన్నారు, లేకుంటే హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ ఉన్నది ఎవరు? చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు. చాలాసార్లు ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి. ఆ బస్సులలో క్యూ కట్టిపోతూనే ఉన్నారు. అయినా వీళ్ళకు పట్టింపు లేదు. వీళ్ళ ప్రియారిటీస్, గవర్నమెంట్ ప్రియారిటీస్ ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వీక్ అని వచ్చిందో, సౌత్ వెస్ట్ మాన్సూన్ జూలైలో తెలిసిపోయింది ఈ సంవత్సరం కరువు ఉంటుంది. అప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలో లాతూర్లో వాటర్ ఏదైతే ట్రైన్తో పోతుంది, కానీ వాళ్ళు వేసింది ఒక మంచి చక్కటి పని ఏంటంటే పశువులది క్యాంపులు పెట్టినారు, నీళ్లు ప్రొవైడ్ చేసినారు, ప్రతి పశువుకు 70 రూపాయలు ఇచ్చినారు. అక్కడ కాంట్రాక్టర్స్ వచ్చి ఏంటి మన గడ్డి అట్లాగే పెలెట్స్ పశువులకు ఇచ్చి వాళ్ళు పశువులను మంచిగా కాపాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, పశువుల గ్రాస్ కొనండి అని. ఈ ఆర్డర్స్ పోయి రీచ్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యే లోపల చాలా లేట్ అవుతుంది. టోటల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతుందో ప్రిపేర్గా కాలే, ముఖ్యంగా అధికార యంత్రాంగం. మేము చాలాసార్లు చీఫ్ సెక్రటరీకి రాసినాం, ఇట్లా కాబోతుంది, మీరు ఏమి చేసినా సరే 3 గ్రామంలో ఉపాధి హామీ, 2వది పశువులకు మేత, 3వది మంచినీళ్ళు, ఈ 3 చేయండి, ఈ సంవత్సరం మనకు వేరే పనులు ఏమొద్దని. అయినా కానీ మన ప్రియారిటీస్ టోటల్లీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదినం పేపర్లో చూస్తూ ఉన్నాం, ఏమిటి ఇక్కడ ఇంతమంది ఇదైనారు, ఇక్కడ ఇంతమంది ఈ ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఉపాధి హామీ పథకం ప్రతి జిల్లాలో తీసుకున్నారు, ఇంకా డబ్బులు చేరలే అక్కడ. ఇవాళ కొన్ని పేపర్లలో వచ్చింది క్లియర్ కాదు. పొద్దున నా డిబేట్లో ప్రకాష్ గారు ఇది ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళకి క్యూబిక్ మీటర్ లెక్కన డబ్బు కట్టిస్తున్నారు. క్యూబిక్ మీటర్ పొద్దున నల్గొండ జిల్లా నుంచి జూలకండ రంగారెడ్డి గారు, ఇంకా మనం చాలా మంది నా డిబేట్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో డిబేట్ అదే వచ్చింది. డిబేట్ చూసి కొంతమంది సర్పంచులు నాకు మెసేజ్లు పంపారు పరిస్థితి ఎలా ఉందని. ఒక కూలీల సంఘం, ఉపాధి హామీ కూలీల సంఘమే ఒక టెలిఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడారు జరుగుతున్నది ఏంటని. 3 నెలల నుంచి డబ్బులు రావట్లేదు, దాదాపు 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సరే అవి అట్లా పెడితే, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు ఏమని, మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్సే పని చేయించండి, మధ్యలో పని చేయకండి అని ప్రభుత్వం చెబుతోంది, వీళ్ళు కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ క్యూబిక్ మీటర్ల లెక్కన కడుతున్నప్పుడు 180 రూపాయలు ఉపాధి హామీ కింద కూలి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించింది మరో 14 రూపాయలు పెంచుతున్నాము అని. అంటే 194 రూపాయలు వాళ్ళకి కూలి రావాలి లెక్క ప్రకారం. కానీ డాక్టర్ గారు వాళ్ళకి వస్తున్నది ఎంత తెలుసా? 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు మ్యాక్సిమం. ఎందుకు? క్యూబిక్ మీటర్ల లెక్కన. నేల గట్టిపడిపోయింది, గడ్డపార దిగడం లేదు, మట్టి తవ్వే పరిస్థితి లేదు, మీటర్లు తక్కువ వస్తున్నాయి, అందుకని వాళ్ళు ఎక్కువ టైం పని చేస్తున్నట్టున్నారు ప్రకాష్ గారు. దీన్ని నివారించకుండా మీరు ఉదయం 7 నుంచి 11 వరకు పని చేయండి, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళండి అని అంటే మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా రావాలి, కూలి ఎట్లా రావాలి? ఆ సంపాదించే 70 రూపాయలు వాటర్ బాటిల్స్కి సరిపోతున్నాయి. అదే రెండోది ఏంటంటే ఈ ఏజెన్సీలకు ఇచ్చారు, అది డైరెక్ట్ నేరుగా ప్రభుత్వం పే చేయట్లేదు. ఈ ఏజెన్సీలది బాగా ఉంది, వాళ్ళ అశ్రద్ధ కానీ అలసత్వం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెంకటకృష్ణ గారు, సరే జరుగుతున్న తప్పులు జరుగుతున్నాయి, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండు కూడా ఆలోచించాలి. ఇవాళ మన ప్రభుత్వం ఏంటంటే లాంగ్ టర్మ్ గురించి బాగానే ఆలోచిస్తుంది. డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ అద్భుతంగా ఉండాలి. నేనేమంటున్నా అంటే ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈ లాంగ్ టర్మ్ అని పక్క పెట్టాలి. ఈ 1 మంత్ లాంగ్ టర్మ్ పనులని ఇప్పుడు RWS ఉన్నది, మొత్తం మిషన్ భగీరథ మీద పడ్డారు తప్ప. ఇప్పుడు మరి ఆదిలాబాద్లో 1100 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న తర్వాత ప్రభుత్వం ఏమో డ్రాట్ మాన్యువల్ ప్రకారంగా వర్షపాతం ఎక్కడ ఉంటుందో అక్కడ అది కరువు కింద ప్రకటించదు. ఇప్పుడు అక్కడ కిలోమీటర్ల కొద్దీ నీళ్ళ కోసం గిరిజనులు పోయి తెచ్చుకుంటున్నారు. అయితే అట్లా కాకుండా ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏందనేది అధికారులు పోయి గమనించి, ఇప్పుడు డబ్బుల సమస్య లేదండి ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే నవంబర్ 25 నాడు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు డ్రాట్ గురించి. ఆ రోజే 700 కోట్లు రిలీజ్ చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు. బట్ ఆ రోజు ఓన్లీ 100 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ రోజు 700 కోట్లు ఆయన ఇచ్చాడు.
ఇప్పుడు 4,000 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. 4,675 నిధి కింద ఉన్నాయి. నిధి కింద ఉన్నది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 7,000 కోట్లు వచ్చింది. కేటీఆర్ గారు ప్రకటించారు ఆ నిధుల్లో నుంచి మీరు ఎంతైనా తీసుకుపోండి, కానీ మెజర్స్ అన్ని తీసుకోండి అని. అంటే ఒకటి ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత తము చేసే పనులనేమో ప్రజలు మర్చిపోయినారు. ప్రభుత్వం మీద డిపెండెన్సీ పెరిగింది. అధికారులేమో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద డిపెండెన్సీ పెరిగింది. వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేయట్లేదు. ఇదంతా కూడా ఒక రొటీన్గా జరుగుతున్నది. నిన్న అయ్యప్ప మసా గారు నేను చెప్పాను మొన్న మీకు, అతను వచ్చాడు నిన్న డే అంతా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 200 మిల్లీమీటర్ల వర్షపాతం చాలండి మనం వాడుకోవడానికి, జాగ్రత్తగా కనుక దాన్ని కాపాడుకుంటే అసలు పడే వర్షంలో 20% చాలట డ్రాట్ను నివారించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, సరిగ్గా పని చేసుకుంటే, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, విజన్ ఉంటే చేసుకోవచ్చు. 20%. రైట్. తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. లచ్చిరెడ్డి గారు నమస్తే అండి. లచ్చిరెడ్డి గారు ఎలా ఉంది వడదెబ్బ సివియారిటీ ఎలా ఉంది గ్రామాల్లో? ప్రజెంట్ చాలా సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉన్నది సార్. ఎందుకంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉన్నది. పబ్లిక్ లో మనం చాలా వరకు ఇప్పటి వరకు అయితే బాగా కల్పిస్తున్నాము. వచ్చిన వరకు గైడెన్స్ ప్రకారం గవర్నమెంట్ నుంచి కూడా బాగా ప్రోత్సాహం, కానీ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా ఇస్తున్నారు. పబ్లిక్ కూడా మేము చాలా వరకు సలివేంద్రాలు కానీ, మన వాటర్ కానీ, వాటి ఎక్కడైతే ఖర్చు కానీ వాటికి కూడా చాలా వరకు ప్రెజర్మెంట్ తీసుకుంటున్నాం. కానీ కావాల్సిన వరకు ఇప్పుడు ఇక్కడ కాదు, మొత్తం దేశం మొత్తం కూడా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే దానికి కావాల్సిన వరకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా మేము చాలా వరకు చేస్తూనే ఉన్నాం. మాక్సిమం కొన్ని బోర్లను కూడా ఇక్కడ దగ్గర ఉన్న బోర్లను కూడా దగ్గరలో ఉన్న బోర్లను కూడా తీసుకొని వాటర్కి ఇవ్వడానికి ఆల్రెడీగా వాటర్ యాక్ట్ లో మాకు ప్రొవిజన్ ఉంది కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకుంటున్నాము. లక్ష్మి గారు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే లేదండి అంత మీడియా హడావుడి అంత లేదు అంటారేమని భయపడ్డా. నేను సీరియస్గా ఉందని అంగీకరించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ ఒకటి. రెండోది, ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళేమో మృతుల సంఖ్య ఎక్కువ చూపిస్తున్నారు. ఏప్రిల్ నాటికే 125 మంది, ఏప్రిల్ 6వ తారీఖు నాటికే 125 మంది చనిపోయినట్టుగా తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తోంది. రెవెన్యూ మాత్రం 26 మంది అని చెప్తోంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించినంత వరకు. ఒక్క నిమిషం సార్. తెలంగాణకు సంబంధించినంత వరకు. ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో 2 monthsలో 150 అని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తుంటే 60 మంది అని రెవెన్యూ చెప్తా ఉంది. సో ఈ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను అనేది ఒకటే, తెలంగాణలో మండల స్థాయిలో కమిటీలు వేశారు. ఈ వడదెబ్బకు చనిపోతున్న వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు వడదెబ్బ వల్ల చనిపోయారా లేకపోతే ఇంకా వేరే న్యాచురల్ చావుల తేల్చడం కోసం ఒక ఎంఆర్ఓ, ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ అంటే తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, ఒక వైద్యాధికారి, ఈ 3 బృందంగా ఉండి మండలంలో ఎవరు చనిపోయినా అది వడదెబ్బ మృతా కాదా అని తెలిసి నివేదిక ఇవ్వాలి కదా. అవునవును సార్. అయినా ఎందుకు సార్ సరిగా తేలట్లేదు లెక్కలు? ఒకటి. రెండోది, మీరు 3 మీ దగ్గర వైద్యాధికారి ఉన్నాడు, పోస్ట్ మార్టం చేసినా వైద్య నివేదిక ఇచ్చినా ఆయనే ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ చేసినా ఎఫ్ఐఆర్ చేయకపోయినా ఎస్ఐ గారు ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఎంఆర్ఓ ఉన్నారు. 3 ఉండి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వండి, పోస్ట్ మార్టం చేయాలి, లేకపోతే ఆపద్బంధు సాయం రాదు అని వేధించడం, ఇది వేధింపులు కాకపోతే ఏంటి లచ్చిరెడ్డి గారు? కాదండి, ఎందుకంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? మీరు ఒకటి గమనించాలి. ఏది ఇచ్చినా కూడా ఈ 3 రిపోర్ట్ మీదనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటేనే మేము వస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వేరే సపరేట్ డిపార్ట్మెంట్ అంటూ ఉండదు. కానీ వాళ్ళ లెక్క చెప్పే లెక్కలు అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారనేది మాకు తెలియదు. మంత్రి గారు చెప్పారు, రెవెన్యూ మంత్రి గారు మహమూద్ అలీ గారు. మేమిచ్చేదే 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైతే జరుగుతుందో ఇన్స్పెక్షన్ 3 members కమిటీ మీద, అక్కడ వేసిన కమిటీ మీద 100% దాంట్లో ఏమన్నా 1-2 ఏమన్నా మిస్యూజ్ అయితే తెలియదు. కానీ 100% ఈ లెక్కలు ఇంతకుముందు గతంలో కూడా ఇదే కమిటీ ఉందండి, ఇప్పుడు కూడా అదే కమిటీ ఉంటది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇంతకుముందు కంపెనీస్ ఏదైతే జరిగిందో వాళ్ళకి కూడా అమౌంట్ కూడా ఇవ్వాలనేది కూడా ఉంది. ఖచ్చితంగా దాని మీద ఏదైతే ఉన్నా కూడా 100% రిపోర్ట్ అయితే మాది కరెక్టే ఉంటది. తర్వాత ఈ సర్టిఫికేట్లు అడగడం, ఎఫ్ఐఆర్ అడగడము, తర్వాత పోస్ట్ మార్టం అడగడం అనేది లేదు సార్, అది లేదు. అది అడుగుతున్నారంట కదా ఆపద్బంధు. ఇప్పటి వరకు ఆపద్బంధుకి మీ నోటీసులో ఉన్నాయా? ఆపద్బంధు కింద ఇచ్చినట్టు ఎవరికైనా
గతంలో ఆపద్ బంధు కింద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కంపల్సరీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు సార్, ప్రభుత్వం డైరెక్ట్ కూడా తీసుకోవడానికి ఆల్రెడీగా ప్రపోజల్స్ పంపమని చెప్తున్నారు. దాంట్లో ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేటరీ లేదు. ఏమైనా కాస్త రెవెన్యూ మీరే కాబట్టి మండలాల్లో కాస్త చూసి చూడనట్టు పోండి సార్. ఈ వడదెబ్బ చనిపోయిన వాళ్ళ విషయంలో నేను కొంపలే మునిగిపో ₹1,00,000 ఒక కుటుంబానికి ఇచ్చినంత మాత్రం పశుగ్రాసం గురించి ఏమైనా ఏర్పాట్లు చేస్తాం. మనుషుల చావులే కాదు కదా, పశువుల చావులు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏమైనా చేస్తున్నారు? అడగండి. మీరు అడిగారు కదా లక్ష్రెడ్డి గారు, ప్రకాష్ గారు అడుగుతున్నారు ఈ పశుగ్రాసము పశువులను కాపాడడం కోసం ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా అని. ఎందుకంటే వడదెబ్బ వాటికి కూడా తగ్గుతుంది. వాటికి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సార్. ఎందుకంటే పశుగ్రాసం కూడా ఎక్కడున్నా కూడా దూరంగా ఉన్నా కూడా ఒక కొన్ని ఏర్పాట్లు ఒక సావిడ్ లాగా ఏర్పాటు చేసి వాటికి కూడా కొంత దూరం నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఇవ్వాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా మేము ప్రజలు ఎక్కడక్కడ నిధులు వచ్చినాయని నిధులు ఉన్నాయి వాళ్ళకి, వారిని అడుగుతున్నాం. నిధులు ఉన్నాయి కదా లక్ష్రెడ్డి గారు, నిధులకి ఏం ఇబ్బంది లేదు. నిధులకి ఏం పర్వాలేదు సార్, పుష్కలంగానే నిధులు ఉంటే మరి ఉపాధి హామీ లోపల ప్రతి జిల్లాలో 100 కోట్ల పైన నెల నుంచి బాకీ ఉన్నదని పత్రికలలో వార్తలు వస్తున్నాయి. మరి అవి ఏజెన్సీలు అండి, అది ఏజెన్సీలైనా ప్రభుత్వం డైరెక్ట్ అయినా సార్ అందడం లేదా, అందుతున్నాయా అందడం లేదా, ప్రతి జిల్లాకు దట్ ఈస్ ద మ్యాటర్. లక్ష్రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. రైట్, ఏమంటున్నానంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూలో ఇప్పుడు ముందు ప్రధానమైన ఇష్యూ ఏంటంటే లేబర్. ఇప్పుడు ఇటుక బట్టి లేబర్ ఇప్పుడు పనిచేస్తున్నారు, బిల్డింగ్ మీద లేబర్ పనిచేస్తున్నారు, బయట నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చి నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నా, వాళ్ళు పొద్దున డ్యూటీ ఎక్కినట్టే రాత్రి దాకా పని చేపిస్తున్నారు. ఎక్కడ బిల్డింగ్లో పనిచేసినా, ఇటుక బట్టీలలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా వాళ్ళకి ఆ యొక్క మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఏదన్నా అయ్యేది ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు వారు ఇన్సూరెన్స్ విషయం చెప్పారు. ఇప్పుడు ఈ లేబర్ కనుక ఇన్సూరెన్స్ కనుక పెట్టా యాక్సిడెంటల్గా చనిపోయినా, వడదెబ్బతో చనిపోయినా, ఆ పనిలో ఏది జరిగినా కూడా కనీసం ఇన్సూరెన్స్ వస్తుంది. ఎవరు కూడా ఇన్సూరెన్స్ కట్టడం లేదు. కట్టనప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అధికారులు ఎందుకు తీసుకోవడం లేదు. తర్వాత ఒరిస్సా నుంచి వచ్చిన ప్రాక్టికల్గా చూసినా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పని చేస్తుంటే వాళ్ళ కూర ఉండదు, ఏది ఉండదు, బట్టి అన్నంలో నీళ్లు కలుపుకొని తాగుతుంటారు పొద్దున మధ్యాహ్నం. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు పనిచేస్తుంటే లేబరు వాళ్ళకి ఎందుకు అట్లా చేపిస్తున్నారని అడిగే నాదులు లేడు. కాబట్టి మానవతా దృష్టితోని ఈ ఎండలలో పనిచేసే లేబరు వాళ్ళు ఏం పైసలుండి వచ్చి చేస్తలేరు. వాళ్ళకి దిక్కు లేక అగ్రిమెంట్ చేసుకొని 1 year జీతం ఉండి తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఎండలలో చేయిస్తుంటే కంపల్షన్లో చేస్తున్నారు. వాళ్ళు ఈ కంపల్షన్లో చేసే వాళ్ళకు ఏమైనా సెక్యూరిటీ ఉందా, లేబర్ నిబంధనలు పాటిస్తున్నారా? మరి అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుందా, ఇన్సూరెన్స్ ఆదుకుంటుందా, మేనేజ్మెంట్ ఆదుకుంటుందా అనేది దిక్కు ఎవడు చెప్పేటోళ్ళు లేడు. డాక్టర్ వెంకటరావు గారు, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎంత ఖర్చు ఉంటుంది? ఓఆర్ఎస్ ప్యాకెట్ మెడికల్ షాపులో కొనేది కాదు, అసలు మెడికల్ షాప్ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం గోడౌన్ నిండా నింపేసి ఉంది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరి దగ్గరైనా ఉన్నాయి కదా. ఎక్కడ గ్రామ సర్పంచి, గ్రామ సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా. ఓఆర్ఎస్ ప్యాకెట్లు విచ్చలవిడిగా మధ్య జలుబు చేసి అదేంటిది వైరస్ స్వైన్ ఫ్లూ వస్తుంది, మాస్కులు పెట్టుకోండి అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మాస్కులు. కానీ నేను చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నాను సార్, నేను రూరల్ తిరుగుతున్నాను కాబట్టి. ఆంధ్రాలో మొన్న 18వ తారీఖు రివ్యూ మీటింగ్ తర్వాత మజ్జిగ ప్యాకెట్లను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వని సీఎం గారు చెప్పారు. మరి ఇస్తున్నారేమో ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఏమైనా కనపడతామో నాకు తెలియదు. కానీ అంతకు ముందు అక్కడ కానీ ఇప్పటికీ ఇక్కడ కానీ నాకైతే ఒక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కనపట్లేదు. ప్రజలకు కూడా అవగాహన లేదు కదా, ప్రజలకు లేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలి సార్. ప్రజలకు అవగాహన ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు. దాహం వేసింది సార్, ప్రజలకు దాహం వేసింది, నీళ్లు కొనుక్కు తాగుతున్నాడు. బాటిలో నీళ్లు కొనుక్కు తాగాలని తెలుస్తుంది. అది క్రియేట్ చేయాలి, ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. ఉపాధి హామీ ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో, టెంట్ ఎక్కడైతే సార్ చెప్పినట్టుగా ఆ టెంట్ దగ్గర పెట్టండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు. కనిపించట్లేదు సార్. ఉపాధి హామీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రథమ చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు ఉండాలి. అంటే కట్లు కట్టడం కానీ, ఈ టించర్ కానీ, అలాగే చట్టంలోనే ఉంది. అక్కడే ఓఆర్ఎస్ ప్యాకెట్లు. ఇప్పుడు ఇందాక పందిళ్ళు అన్నారు, పందిళ్ళు అవసరం లేదు, వాళ్ళు షామ్యానాలు వేసేయచ్చు. వాళ్ళకున్న అధికారం డబ్బులతో షామ్యానాలు వేసి షామ్యానా కింద నిండవచ్చు. మనం పందిళ్ళు అవసరం లేదండి, షామ్యానా వెంటనే అరగంటలో. ఏ ఊరికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద ఊర్లో టెంట్ హౌస్లు ఉన్నాయి. టెంట్లు వేసి వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి వేయాలంటే వేయచ్చు. తర్వాత వారు పాయింట్ చెప్పారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ గురించి చెప్పారు. ప్రభుత్వం తనంతరగా తన నిధుల్లో ఇచ్చేటప్పుడు ఎటువంటి అభ్యంతరం లేదు, పోస్ట్ మార్టం అవసరం లేదు, పంచనామా అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనము ఆ ఇచ్చే డబ్బు ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ పొందాలంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పినా మేము ఇవ్వము, మీ నిధుల్లోంచి ఇచ్చుకోండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వండి, మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మేము ఇవ్వమంటారు కనుక
ఇన్సూరెన్స్కి లింక్ పెట్టిన ప్రతి ఒక్క మరణానికి పోస్ట్ మార్టము, ఎఫ్ఐఆర్, పంచనామా కంపల్సరీ. కనుక అట్లా కాకుండా విపత్తుల నిధి ఉంది, జాతీయ విపత్తుల నిధి ఉంది, రాష్ట్ర విపత్తుల నిధి ఉంది, దాని నుంచి ఇవ్వండి. ఆపద్ బంధు నామ్స్ లో పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఐఆర్ లేదండి. ఆపద్ బంధు కూడా 2 రకాలు ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ డిస్క్రిప్షన్ తో ఇవ్వాలి. ఆపద్ బంధులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ లింక్డ్, ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ లింక్ లేని. ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి లింక్ ఉందో తప్పనిసరిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదే వాళ్ళు వడదెబ్బ మృతులకి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇచ్చే ఆపద్ బంధు కిందనే సాయం చేయాలి. వాళ్ళు ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వండి. అదే ప్రభుత్వం చెప్పింది కూడా అదే. కానీ దానికి అడగడం వల్ల ఇంతవరకు ఇవ్వలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సార్ ఒక్క కుటుంబానికి కూడా ఒక్క సార్ ఇప్పటి వరకు అవసరం లేదు. ఒక కుటుంబానికి కూడా ఇవ్వలేదు సార్. పోస్ట్ మార్టం తీసుకోండి, తీసుకోపోండి. వడదెబ్బ వల్ల చనిపోయిన ఒక్క మృతుడి కుటుంబానికి కూడా ఇంతవరకు ఆపద్ బంధు కింద సహాయం అందలేదు. ఇంకా మనం ఏం చేస్తున్నాం? భారతదేశంలో సగటు ఆయుష్ 65 సంవత్సరాలండి. 65 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క సంవత్సరం కూడా బోనసే. ఇవాళ మన ఆయుష్ కొంతమంది 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉంటారు. గ్రామంలో ఈ ఎండ వేడిమికి రేపో మాపో పోయేవాళ్ళు జూన్ జూలైలో పోయేవాళ్ళు ఇప్పుడే పోతారు, 1 నెల ముందో 2 నెలలు. అది మన లెక్కలో తీసుకోవద్దండి. అటువంటి వాళ్ళకి ఇవ్వకండి, మేము కాదంటలేదు. కానీ ఇంతవరకు మీరు ఒక మాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిజంగానే లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళు వచ్చి ఈ లిస్ట్ లో చేరినట్టు. ఒకవేళ అట్లా చేరాలనుకుంటే ఆత్మహత్య తాడు తలిగి ఇచ్చేసి ఆత్మహత్య అని చెప్పి 6 లక్షలు తీసుకుంటాడు వాడు. అంతేగాని వడదెబ్బలో చచ్చిపోయాడు అని చెప్పి రాంగ్ క్లెయిమ్ ఉండదు. ఎందుకంటే ఎవడు ఇస్తలేడు కదా. ఇక్కడ పోతే ఒక 10 మంది రాంగ్ పోతే ఎంతమందికి ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వండి, ఇవ్వమనే చెప్తాను. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి అని 2 కళ్ళని చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఈ పేదవాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ నిధుల నుంచి సంక్షేమం కింద మరణించిన ప్రతి పేదవాడికి ఇవ్వడం తప్పులేదు. లేదు అట్లాగే ప్రతి మరణించిన వాడికి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయండి, లైఫ్ ఇన్సూరెన్స్ చేయండి, తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరికి ఇవ్వండి, దాంట్లో తప్పులేదు. కానీ ఎక్కడైతే ఇన్సూరెన్స్తో లింక్ ఉందో అది తకరారు వస్తుంది, అక్కడ డబ్బు రావు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వండి, లేదా కేంద్రం ఇవ్వాలి. ఇప్పుడు ఈ నిబంధనలు ఇన్సూరెన్స్ తో పెడితే లింకులు పెడతారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రభుత్వం చేతిలో నిధులు ఉన్నాయి, కలెక్టర్ల దగ్గర ఆపద్ బంధు ఫండింగ్ ఉంది, ఇమీడియట్ గా ఇచ్చేయచ్చు కదా. ఒక్కరు కూడా ఇవ్వకుండా ఈ లెక్కలు ఈ కుంటి సాకులు వెతుక్కోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. పద్మనాభరెడ్డి గారు చాలా ఫ్యూ. ఇప్పుడు నిజానికి ఇక్కడ ఒక లెక్క చూడండి ఎంత దారుణంగా ఉందంటే, తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏప్రిల్ 6వ తేదీ వరకు 66 మంది వడదెబ్బకు చనిపోయినట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పింది సార్. ఏప్రిల్ 6 వరకు తెలంగాణలో 66 మంది చనిపోయినట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పింది. దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంటు లేదు అంతమంది చనిపోలేదు, 10 మంది కంటే ఎక్కువ చనిపోలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో తన లెక్క తను చెప్పింది, గందరగోళమైంది. మీడియాలోనేమో రోజు పుంకానుగా హెడ్డింగ్స్ వస్తున్నాయి, ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు. దీంతో ఏం చేశారంటే ఎంత ఆశ్చర్యం అంటే చూడండి, వడదెబ్బ మృతులు ఎంతమంది అని రోజు ఇచ్చే బులెటిన్ కూడా ఆపేశారండి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఆ బులెటిన్ ఇస్తే మళ్ళీ లెక్కలు చెప్పాల్సి వస్తే బులెటిన్ ఆపేశారు డిపార్ట్మెంట్. బులెటిన్ ఆపేసిన తర్వాత ఆ ఆపే నాటికి 125 మంది చనిపోయారు సార్. మీరు చాలా క్లీన్గా వినండి. బులెటిన్ ఏప్రిల్ 6 నాడు ఆపారు, ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు, ఉన్నా బయటకు చెప్పడం లేదు. బులెటిన్ ఆపే నాటికి 125 మంది చనిపోయారు. ఒకవేళ ఈ 125 మందికి ఆపద్ బంధు కింద లక్ష ఇస్తే ఎంత అవుతుంది సార్? 1,25,00,000. 125 లక్షలు. సానియా మీర్జాకి మనం 5 కోట్లు ఇచ్చాం సార్, ఏదో కప్పు తెచ్చిందని. బ్రాండ్ అనే సంవత్సరానికి 5 కోట్లు ఇస్తున్నాం సార్. ఇవ్వద్దని కాదు నేను అనేది. అరే డబ్బు లేక కాదు కదా నేను అనేది, అదే లేక కాదు, డబ్బు లేక కాదు. కొంచెం కేసీఆర్ గారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి తక్కువ తీసుకుని ఇవ్వండి అని అంటే ఒక పని అయిపోద్ది. ప్రభుత్వ డబ్బు ₹1 ఖర్చు పెట్టాలన్నా కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఈ రైతుల ఆత్మహత్యలు అంటే రెవెన్యూ డివిజన్ లెవెల్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ పోలీస్ ఆఫీసర్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. చాలా సందర్భాల్లో మేము ఒక జిల్లా తీసి స్టడీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు పందులు పెంచుకునేటోళ్ళు, గొర్రెలు పెంచుకునేటోళ్ళు కూడా చనిపోతే వీళ్ళు ఇవ్వలే. మేము రిప్రజెంట్ చేసినాము. సబ్సిడరీ ఫార్మింగ్ అంటారు, గొర్రెలు పెంచుకునేది రైతు అయితే అది రైతు కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధం. ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ రంగం. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక తహసీల్దారు, డాక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వీళ్ళు సర్టిఫై చేస్తే కానీ గవర్నమెంట్ డబ్బు ఇవ్వలేదని. అంతేందుకు ఇప్పుడు షాదీ ముబారక్ అని 750 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి 3 పెళ్లి చేసుకున్నారు. 4 కొడుకులు ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మంచి స్కీమ్ డ్యామేజ్ చేసింది.
ఇది ఇవ్వాలి, ఇది అంటే కొద్దిగా లిబరలైజ్ చేసి ఇవ్వాలి. కానీ మన ప్రభుత్వ ఉద్యోగుల లోపల ఎంత ఇది ఉందంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అన్యాయం చేసేటట్టు పరిస్థితులు ఉంది. పేదవాడి దగ్గరికి వచ్చేసరికేమో 1,00,000 నిబంధనలు, ఈ మధ్యలో మీడియేటర్ దళారులు మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. మొన్న కూడా వరంగల్లో చేశాను. డ్రాట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి ఫస్ట్. చేస్తే ఏమైందంటే ఇతరులు ఏవైతే మిగతా పనులలో ఉన్న ప్రియారిటీస్ ఉన్నాయో అన్ని పక్క పోతాయి. అందరు కూడా దీని మీద ఒకటి డబ్బు కావాల్సినంత ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఎవరికి వాళ్ళు తలకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకొని ఆ లాంగ్ టర్మ్ ప్రాజెక్టులలో పనిచేస్తూ ఉన్నారు. ఒక నెల రోజులే కదా, ఈ మే ఎండింగ్ వరకే. ఈసారి వర్షాలు ముందు వస్తాయి అంటున్నారు, ఎక్కువ వస్తాయి అంటున్నారు. సరే, ఎట్లా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కనీసం నెత్తి మీద పడ్డప్పుడైనా ఇప్పుడు స్టేట్ మొత్తంగా కూడా ఆంధ్ర తెలంగాణ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అందరు అధికారులను కూడా వాళ్ళు ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ బాధ్యత తీసుకొని అందరిని యునైట్ చేసి ప్రతి గ్రామంలో మొత్తం ప్రైవేట్ ట్యాంకర్స్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ప్రైవేట్ వాటర్ సోర్సెస్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్డ్గా చేయాలి. రెండవది సిటీలలో సార్ చట్టాల గురించి నేను మాట్లాడాను సార్, ఎందుకంటే చాలా వరకు అవి అమలు జరగవు. నేను అడ్వకేట్గా చెప్తున్నాను మీకు. ఇక్కడ సిటీ ఉంది, ఎవ్రీ 3-4 కిలోమీటర్స్కి ఒక టెంట్ వేసి అందులో కొన్ని ఫ్యాన్లు పెట్టి రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఏదో మంచి ఆపదకో దేనికో వస్తారు. తర్వాత నేను హైకోర్టు ఇచ్చింది డైరెక్షన్, ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి ఒక పిట్టల శ్రీశైలం జర్నలిస్ట్ పిల్లేస్తే ఇంకో జర్నలిస్ట్ అడ్వకేట్ అయి దాన్ని వాదిస్తే, శ్రావణ్ కుమార్ ఢిల్లీ నుంచి ఆయన హైకోర్టుకు వచ్చి వాదిస్తే కొన్ని డైరెక్షన్లు వచ్చినాయి. వాళ్ళు కూడా ధైర్యం చేయలేదు, ఇంత ఇవ్వండి మీరు చచ్చిపోయిన వాళ్ళకని. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఇరిగితే ఇంత ఇవ్వండి అని హైకోర్టు ఇచ్చిన రోజులున్నాయి, వరదలు వచ్చినప్పుడు ఇంత ఇవ్వండి అని చెప్పిన రోజులున్నాయి. మరి ఒక సలహా ఇచ్చింది ప్రభుత్వానికి, చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా ఇవ్వండి అని. అది కూడా మ్యాండేటరీ కాదు మళ్ళీ. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారమైన రోడ్ల మీద ఈ టెంట్స్ దగ్గర ఒక అంబులెన్స్ ఉండాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి. మధ్యాహ్నం టైంలో ఆర్టీసీ బస్సులు బంద్ చేయమని చెప్పింది, కానీ ఈ రోజు కూడా తిరిగినాయి. బస్సులు వస్తే పబ్లిక్ ఉంటారు, ఎక్కుతారు ఆటోమేటిక్. డ్రైవర్ల కండక్టర్ కూడా సన్ స్ట్రోక్ వస్తుంది, అన్ని ఏసీ బస్సులు లేవు కదా. ఎంత దారుణంగా ఉంటారండి. బాగా గుర్తు చేశారు మీరు. ఈ సమ్మర్ లో డ్రైవర్లు కండక్టర్ల పరిస్థితి చూస్తే అక్కడ ఇంకా హీట్ ఉంటుంది ఇంజన్ దగ్గర. ఇంకొకటి వేడి పెరగడానికి ఈ 2-3 విషయాలు చెప్పేదాకా కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నిమిషం అండి, ఆటోమొబైల్ ఈ వేడి దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది టెంపరేచర్కి. ఇందాక వేణుగోపాల్ అన్నది 100% కరెక్ట్. 45 degrees ఉంటే ఎందుకు ప్రకటిస్తలేరంటే అప్పుడు తీసుకోవాల్సిన మెజర్స్ వేరే ఉన్నాయి, అది అధికారుల మీదనే పడుతుంది. అది చేయరు. మేము ఆదిలాబాద్లో కలరా మరణాలప్పుడు హాస్పిటల్ పోయి చెక్ చేస్తే కలరా ఈకోలై బ్యాక్టీరియా అనేది ట్రేస్ అయింది. మరి ఎందుకు చెప్తలేరు మీరు? అది సార్ అంటున్నారంటే, సార్ కలరా అంటే ఫస్ట్ ప్రజలంతా కూడా గాబరా పడతారు. రెండోది ఏంటంటే అన్ని స్కూళ్ళు బంద్ చేయాలా, మొత్తం ఆఫీసులు అన్నీ కూడా దీని మీదనే పడాలి, ఊర్లను ఖాళీ చేయించాలి, ఇవన్నీ చేయడం కష్టం కదా సార్, అందుకని మేము కలర్ డిక్లేర్ చేయట్లేదు అన్నారు. ఇప్పుడు 45 degrees ఉందని చెప్తే కూడా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చేయలేక ఏం చేస్తున్నారంటే తక్కువ చూపెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది చాలా కాలం నుంచి వస్తున్న ఈ అలవాట్లాగా తయారైంది. కనీసం తెలంగాణ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇప్పుడు సీరియస్గా తీసుకొని మిగతా లాంగ్ టర్మ్ అన్నీ కూడా కొంచెం ఒక 1 రోజులు పోస్ట్పోన్ చేసి, మిషన్ భగీరథను కూడా 1 రోజులు పోస్ట్పోన్ చేసి, ఒక్క నెలే కదా మనం చేయమన్నది, ఎలక్షన్లకు చాలా నెలలు ఉన్నది కదా, కాబట్టి 1 నెల పోస్ట్పోన్ చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలా. ఈ పశుగ్రాసాన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చి టెంట్ల కింద పెట్టి గ్రామాలలో పంపిణీ చేయాలి. ఏం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా. నీళ్లు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న బోర్స్ నుంచి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయాలి. ఎక్కడ 2 కిలోమీటర్లు వాళ్ళకి సన్ స్ట్రోక్ వస్తుంది, మంచిళ్ళ కోసం పోయి వాడు సన్ స్ట్రోక్తో పడిపోతున్నాడు. కానీ ఈ మాన్యువల్ను ఫస్ట్ పక్కకు పెట్టాలండి. కరువు మాన్యువల్లో ఉన్నాయి, కరెక్ట్ కాదు. వర్షపాతం ఉన్నంత మాత్రాన కరువు లేదనుకోవద్దు. ఇప్పుడు చిరపుంజిలో 1100 centimeters వర్షపాతం ఇండియాకి అది హైయెస్ట్. అది మరి అటువంటి కాడ కూడా ఇలా కరువు ఉందంటే వచ్చిన నీళ్లను మనం వాడుకుంటే కరువు ఉండదు, వాడుకోకపోతే నువ్వు 1100 mm పడ్డ ఆదిలాబాద్లో కూడా కరువు ఉంటుంది. వేణుగోపాల్ రెడ్డి గారు ఎందుకు లేదో ఇప్పుడు తెలియదు, కానీ గతంలో ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు అయితే తుఫాన్ వచ్చింది అనుకోండి, సపోజ్ వెంటనే ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క జిల్లాకి, అవసరమైతే ఒక్కొక్క జిల్లాకి కరువు మంత్రులు పెట్టలేదు. కేసీఆర్ గారు కూడా జిల్లా కరువు మంత్రి అనేవాళ్ళు. కరువు మంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగాయి. తుఫాన్లు వచ్చినప్పుడు వెంటనే మంత్రి పంపడం, కరువు వచ్చినప్పుడు కూడా నోడల్ ఆఫీసర్ స్పెషల్గా పెట్టి జిల్లాకు నోడల్ ఆఫీసర్, జిల్లాకు మంత్రిని పంపించి కరువు పత్రమే రెగ్యులర్ రివ్యూలు. అలా రివ్యూలే కనిపించట్లే ఇప్పుడు. ఉదాహరణకి మన కరీంనగర్లో దశ, తర్వాత వరంగల్లో దశ, మీ ఇద్దరు అటెండ్ అయ్యారు కదా. ప్రజలకు చెప్పుకోవడానికి ఒక వేదిక లేకుండా పోయింది. అక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రోశం అంతా వెళ్ళగక్కిన పరిస్థితి.
అంటే జిల్లాల్లో రివ్యూస్ జరగడం కరువుల మీద అన్న ఇంటర్నల్గా ఏమైనా అధికారులు కూర్చుని మాట్లాడుకుంటారేమో కానీ సీరియస్నెస్ లేదు. మీరు అన్నట్టు ఎమర్జెన్సీ ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంది? నేను అనేది ఏంటంటే ఒక ఊర్లో వడదెబ్బకు చచ్చిపోతున్నారు, నీళ్లు దొరకట్లేదు, అక్కడ ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకున్నారు? సర్పంచ్ని ఎందుకు ఎంపీటీ సమస్యను పరిష్కరించడానికి? ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేకి 3 కోట్లు ఇచ్చారు కదా, మరి ఎమ్మెల్యే ఆ 3 కోట్లు ఏం చేస్తున్నారు? ఎంపీ కూడా ఉన్నాయి. అవును, ఎంపీకి ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ కూడా ఇంత చీమ చిట్టుకోమన్నట్టు కూడా పనులు జరగడం లేదు, ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇవాళ ఏప్రిల్లో వచ్చిన ఎండలు, మేల రాబోయే ఎండల గురించి ఇప్పటికిప్పుడు ఆలోచించడం కంటే ఒక 2 నెలల కిందనే ఈ కరువును దీని డ్రైవ్ గురించి అసలు అప్పుడే స్టార్ట్ కావాలి. అప్పుడు స్టార్ట్ అయితేనే ఇప్పుడు అంతది. నవంబర్లో ఆలోచించాలి వేణు, నవంబర్లో సీఎం గారు సమీక్ష చేశారు, నవంబర్లోనో అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు నవంబర్లోనో క్రాప్ డ్రాట్ గురించి ఆలోచించారు. కానీ ఇప్పుడు రిలీఫ్ ఏంటి? సమ్మర్ రిలీఫ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యమంత్రి అన్ని కరెక్ట్ గానే చెప్తున్నాడు. ఇక్కడ ఏమైతుందంటే కింది దాకా అది పర్కులేట్ అయితే లేదు, ఎక్కడ ఉన్న తప్పు అనేది బయట పెట్టాలి. ఖచ్చితంగా 100%. మరి అంటే ఎవరి బాధ? గవర్నమెంట్. దాన్ని నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ ఆయన లోపం లేదు. నవంబర్ 25 నాడు చెప్పాడు డబ్బులు ఉన్నాయి, కావాల్సిన ఆలోచన సార్. ఇప్పుడు మీరు ఆలోచన బాగానే చెప్తున్నా, నేను చెప్తున్నా, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు చేయాలి కదా. చేస్తలేరనే కదా. చేయకపోతే ఆలోచన చేసిన ఇంప్లిమెంటేషన్ కానప్పుడు ఆ ఆలోచన కూడా శ్రమ వృధా అయిపోతుంది కదా. సార్ ఇప్పుడు గారు నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినాక చేస్తలేరంటే ప్రజాప్రతినిధుల తప్పు, అధికారుల తప్పే ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు తప్పే. ఇది ఒకటి చూడండి, ఒక విషయం బై జూలై తెలిసిపోయింది మనకి ఏంటంటే ఈ సంవత్సరం ప్రాబ్లం ఉన్నది. వెంటనే రిపోర్ట్ పంపకుండా సెప్టెంబర్, అక్టోబర్ అనుకుంటా కరువు మాన్యువల్ ఉండని స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అది చేయలేదు? పనులు స్టార్ట్ చేసేది ఉండే కదా. టోటల్ చేయలేదు, కాన్సన్ట్రేషన్ లాంగ్ టర్మ్ లో చేసినారు, అది ఒప్పుకుందాం. సొల్యూషన్ చెబుదాం. ఒకటి, ఈ వడదెబ్బ మృతుల్ని ఎలా ఆదుకోవాలి, మృతుల కుటుంబాలని ఒకటి. రెండోది, వడదెబ్బ నుంచి ఎలా బయటపడాలి రెండోది. మూడోది, ఈ సమస్య కరువు. నేనేమన్నా ఇమ్మీడియట్గా ప్రభుత్వం కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి పూర్తిగా అధికారం ఇవ్వాలి. నిధులు అక్కడ పెట్టేసేలా వాళ్ళకి అధికారం ఇవ్వాలి. గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, ఎంపీటీసీ కావచ్చు, మొత్తం ప్రజాప్రతినిధులు, మొత్తం అధికార యంత్రాంగం ఏ ఊరికి ఆ ఊరికి ప్లాన్ చేయాలి. చేసి అక్కడ ఇప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, అంటే మనకు వడదెబ్బ జరగకుండా ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడేందుకు చేయాల్సినవి, ప్రాథమికంగా చేయాల్సినవి అన్నీ ఏ గ్రామానికి ఆ గ్రామంలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అక్కడ డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేయంగా కూడా ఏదన్నా అయితే వెంటనే వైద్య సదుపాయం అందజేయాలి. ఇవి కంటిన్యూస్ పోదానుకోటి ప్యారలల్గా జరగాలి. డాక్టర్ గారు, ఇమీడియట్గా అంటే మనం వడదెబ్బ సెంట్రిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి వడదెబ్బ మృతుల కుటుంబాలను ఆదుకోవడం ఎలా అనేది ఒకటి, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఒకటి, నేను చెప్పిన పాయింట్ చాలా కీలకమైంది. మీరు అన్నది వాస్తవం. 10:30-11 గంటలకల్లా వచ్చేయండి, మరి సాయంత్రం వెళ్ళండి పనికని మీరు అంటున్నారు. కానీ అక్కడ క్యూబిక్ మీటర్లు లెక్కను కాబట్టి ఇంకో 2 గంటలు ఎక్కువ చేస్తే, ఇంకో 2 మీటర్లు ఎక్కువ తీస్తే ఇంకో 50 రూపాయలు వస్తాయని ఆశ కొద్దీ చేస్తారు. మనం తప్పు పట్టలేము సార్. అది మనం ప్రభుత్వం చెప్పిన ఎందుకు వినట్లేదంటే అది అంతే. అది ఆకలి, కడుపు మంట. వాడే దుస్తులు, కాటన్ దుస్తులు వేసుకోవాలి, గొడుగు వేసుకోవాలి, టోపీ పెట్టుకోవాలా. మనం వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్. భారతదేశంలో ఇవన్నీ సాధ్యమే సార్. రాజకీయ పార్టీలు ఇచ్చిన టోపీలే ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా టోపీలు. ఒక్కో పార్టీ వాళ్ళు 3 ఉంటాయి. టోపీలు, కాటన్ దుస్తులు వేసుకోవటం. తర్వాత ఎక్కడైతే జనసాంద్రత ఉంటుందో అక్కడ ప్రభుత్వమే షామ్యానాలు వేయటం, అక్కడ బాణల్లో నీళ్లు పెట్టడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స, అక్కడే ఏఎన్ఎంల్ని, ఆశా వర్కర్ని, అవసరమైతే మార్కెట్ల దగ్గర కానీ, జనసాంద్రత అగ్రికల్చర్ మార్కెట్ కానీ లేకపోతే మార్కెట్లో కానీ ఆ జనసాంద్రత ఉన్న దగ్గర డాక్టర్లు కూడా. పాయింట్స్ చాలా కీలకం. ఇంకొక పాయింట్ మీరు చెప్పండి. వాటర్ ఎంత పెట్టినా ఎండకు వేడి, గాలికే వేడికిపోతాయి. మీరు కుండ పెట్టండి, మీరు ఆదిలాబాద్ రంజన్లు కూడా ఆ వడగాలికి వేడి నీళ్లు తాగడం వల్ల వేడి నీళ్ళు తాగకూడదు. ఐస్ గడ్డలు వేయండి, మజ్జిగ ఇవ్వండి, తర్వాత మంచినీళ్ళు ఇవ్వండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొదవలేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా 2 సంవత్సరాలకు సరిపడే స్టాకులు ఉన్నాయి. ఉదాహరణ రాయొచ్చు. మీరు చెప్పినట్లు టీవీలు, పేపర్లే కాకుండా ఏం చేయాలా, అక్కడే పంచాయతీ దండోరా వేయటం, లేదా మార్కెట్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం. వాడు చదువు రానివాడికి కూడా మొత్తం క్రమంలో, ఈ మొత్తం వ్యవహారంలో ప్రకాష్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే స్థానిక ప్రభుత్వాలను పూర్తిగా పక్కన పెట్టేశాం. వేటినైతే ఇన్వాల్వ్ చేయాలో, ప్రజలకు ఏవైతే దగ్గర ఒక సర్పంచ్,
ఒక వార్డ్ మెంబర్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, VRO ఒక ఉంటాడు, జిల్లా పరిషత్, పంచాయతీ సెక్రటరీ ఒక మున్సిపాలిటీ, వెంకటేష్ గారు స్థానిక సంస్థలను ఇన్వాల్వ్ చేస్తే ఈ సమస్య మాక్సిమం ఇదే ఇక్కడ అవకాశం ఉంది. మనం ఏమంటాం, చట్టసభలు అంటాం. వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ చట్టాలు చేయడం వరకే, అమలు చేయడం వరకు చట్టాలు చేయడం వరకే. కానీ ఈ ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు ఇవన్నీ వాళ్ళది కాదండి బాధ్యత. ఇది పంచాయతీరాజ్ ఏం చెప్పిందంటే సర్పంచులు వాడుకోవాలి. సర్పంచులు ఇప్పుడు అందుకే బదిలీ చేయమన్నారు కదా అధికారులు 73 చేయరు కదా. రాజ్యాంగ సవరణ ప్రకారము. అది జరిగింది అనుకోండి, ఇది ఇక్కడ మానిటరింగ్ అవుతుంది. గ్రామ సచివాలయం ఏదైతే ఏ గ్రామం పరిధిలో జరిగే ఉపాధి హామీ పథకాలు, ఏ గ్రామం పరిధిలో ఉన్న కరువుని పరిష్కరించుకునే ఇది ఆ గ్రామ పంచాయతీకి ఇక్కడ ఇంకొకటి నిధులు ఇస్తే డెఫినెట్ గా నేను ఏమంటున్నా, ఇప్పుడు అయింది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర 2 ఇమ్మీడియట్గా చేయాల్సినవి. ఇంత ఎండల 2 గంటలకు పోలీస్ పరీక్ష పెట్టాల్సిన అవసరం ఏందండి? 1 నెల రోజులు లేట్ అయితే ఏమన్నా, కానిస్టేబుల్ 1 నెల రోజులు ఎంపిక లేట్ అయితే ఏమన్నా నష్టం ఉందా? రెండవది, కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. పిల్లలకు 2:30కు మధ్యాహ్నం వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు ఏదో ఒకటి పట్టుకొని ఇంటికి 4ంటికి చేరుతారు. ఆ గంటన్నర ఎండ ఎంత ఉంటుంది? 2:30 నుంచి 4 గంటల వరకు. కలెక్టర్లు అనుకుంటే అవి సెలవులు ఇవ్వలేరా? గవర్నమెంట్ స్కూల్ అని ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్, అవి కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఇంకా వాళ్ళు అప్రమత్తంగా లేరు, కలెక్టర్ కానీ యంత్రాంగం కానీ అప్రమత్తంగా లేదు. నాకు బాధ ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తేడమైంది. ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి గురించి ప్రభుత్వం ఇటువంటి చేస్తే వాళ్ళు ఎండనక వాననక ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు ప్రజల కోసం పనిచేయరా? ఆ ఫోర్స్ని మనం ఉపయోగించుకుంటలేం. ఎప్పుడు టీవీలలో నేను చెప్పేటోని, తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు ఉద్యమ స్ఫూర్తి వడకిన్ను ఎండలకు సూర్యుడుకున్నట్టు దేనికైనా ఇప్పుడు మిషన్ కాకతీయ ఉన్నది. ఇట్లాంటి వాటిల్లో కూడా ఉద్యమ స్ఫూర్తి బాగా ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు పోయి పొలాలలో మట్టేసుకుని వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఒక మెకానిజం ఉండాలి. అటు కూడా సాంస్కృతిక సారథిలో అందరు వచ్చి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు. వాళ్ళు అట్లాగే ఉద్యమంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, కెలామిటీస్ వచ్చినప్పుడు ఉపయోగించగలిగే ఒక మెకానిజం ఉండాలి. పద్మనాభ రెడ్డి గారు, స్థానిక ప్రభుత్వాలను వినియోగించుకోకపోవడం పెద్ద లోపమేమో. ఈ కరువు ఎదుర్కోవడంలో కానీ, లేకపోతే ఈ వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడడం కానీ, ఇటువంటి చాలా చాలా కార్యక్రమాల్లో ఒక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ వీళ్ళని వినియోగించకపోవడం అనేది పెద్ద లోపంగా కనపడుతుంది. ఎందుకు వినియోగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? వల్ల వచ్చిన కరువు ఈ సంవత్సరంది కాదు, చాలా కాలం నుంచి జరిగిన క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ కరువుకు జనరల్గా కరువుకి ఏముంటుందంటే ఆహార కొరత ఉంటుంది. ఇప్పుడు వాటర్ కొరత చాలా సీరియస్ అయిపోయింది. దీని మీద ప్రాపర్ ప్లానింగ్ కాలేదు. కానీ చట్టం లోపల మంచిగా ఉంది. వాల్టా చట్టం, ఏ గ్రామంలోనూ ఒక మంచి బోర్ ఉంటే దాన్ని అక్వైర్ చేసి ఆయన కాంపెన్సేషన్ ఇచ్చి ఊరందరికీ నీరు ఇవ్వాలి. ఈ డబ్బులన్నీ కూడా గ్రామ పంచాయతీ నుంచి పే చేయాలి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు గ్రామం లోపల ఒక బోర్ వేయాలన్న ఎమ్మెల్యే, ఒక రోడ్ తయారవుతుంది, ఎమ్మెల్యేకి టైం ఉండదు కాబట్టి ఆ రోడ్ ఇనాగ్రేషన్ కోసమని ఆపేస్తున్నారు. ఇప్పుడు ఇంక ఇది చాలా అన్నట్టు 119 నుంచి 153కు తీసుకుపోతున్నారు. ఇంకోటి 3 కోట్లు పేరుకు జీతము 12,000 ఉన్నదాన్ని 20,000 చేసినారు. అరే పాపం 20,000 అనుకున్నాం, అసలు చూస్తే 2,50,000. మంత్రి గారికి 14,000 జీతం ఉన్నది, 30,000 చేసినారు, బాగుంది అనుకున్నాం. అసలు చూస్తే 3 లక్షల పైన ఉన్నది, 4 lakhs, 3,70,000 ఇది. సో ఇది ఈ ఇష్యూస్ చూస్తే అట్లే ఉంటాయి సార్. మరి మీకు విషయం చెప్పాలా, తెలంగాణ రాకముందే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నెలకు ఎంత ఖర్చు అవుతుందని అంటే రోజుకు ₹1,00,000 అవుతుంది. జీతం పెంచడాన్ని మనం తప్పట్టాల్సిన కాదు. ఒక పాయింట్, ఇప్పుడు నాకు ఒక 1 lakh rupees పెన్షన్ వస్తే నేను నీట్గా 30,000 రూపాయలు ట్యాక్స్ కడతాను. అదే మంత్రి గారికి 4 లక్షల జీతం వస్తే ఆయన జీతం 40,000 మీదనే ట్యాక్స్. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా వాడుకునేది అదే కదా సార్. మరి మిగతా గన్మెన్లకు, డీజిల్ కు, కావాలంటే మీరు 10 లక్షలు ఇచ్చుకోండి, కానీ వైట్ మనీ ఇవ్వండి. అంటే వైట్ అని అంటున్నానంటే ట్యాక్సబుల్ మనీ ఇవ్వండి. పెట్రోల్ పోస్తున్నా ట్యాక్స్ అసలు తినే తిండితో పోల్చుకుంటే ఈ తినుడు ఎంత సార్? నెల తినే తినుడు ఎంత? వాళ్ళు తినే తిండితో కాంట్రాక్టర్లు తినే తిండిలో కాదు సార్, రాజకీయ నాయకులు తినే తిండితో పోల్చుకుంటే కరప్షన్ తగ్గాలనే పెంచుతున్నాడు పోలీసులు. సంతోషం. నా ఇంటెన్షన్ ఒకటే, లోకల్ బాడీస్ ఇన్వాల్వ్ చేసి నిధులు అటు డైవర్ట్ చేసినట్టయితే గ్రామ పంచాయతీ మాక్సిమం సొల్యూషన్ ఉంటుంది. ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడనే పరిష్కారం దొరకాలి. అక్కడ ఇప్పుడు ఒక గ్రామంలో సమస్య ఉంటే దానికి హైదరాబాద్ లో పరిష్కారం దొరకదు. హైదరాబాద్ నుంచి ఇచ్చేది ఏంటంటే హైదరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కూడా దొరకదు, మనీ పంపాల్సింది. ఇప్పుడు ఆ గ్రామానికి పోవాల్సిన మనీ అంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే చేతిలో ఉండిపోయింది. పంచాయత్ ఫండ్సే కాదు, ఎమ్మెల్యే ఫండ్స్ ఇవన్నీ కూడా ఉండటం వల్ల అక్కడ ఏదైతే ఉందో స్ట్రక్చరల్ డిఫిషియన్సీ వస్తూ ఉంది.
ఎమ్మెల్యే ప్రియారిటీ ఇప్పుడు మా దగ్గర రికార్డులో ఉన్నాయి మా దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే లాస్ట్ 5 yearsలో ఏం చేసినాడు. చాలామంది ఆ ప్రార్థనా స్థలాలకు లైటింగ్ పెట్టినారు, ఇంకా ఏం చేయలే. ఎక్కడ ప్రతి స్కూళ్ళ లోపల మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు లేవు స్కూళ్ళ కంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిందంతా కూడా లైటింగ్కు లేదా సీసీ రోడ్స్, ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. అది ఇప్పటికైనా కానీ ఈ పరిష్కారానికి శాస్త్ర పరిష్కారం ఏదైతే అంటున్నారో మిషన్ భగీరథ, నీళ్ళు లేకుంటే కూడా అది ప్రాబ్లం వస్తుంది. మిషన్ భగీరథ మనం ఊరూరికి పైపులు వేస్తాం, నల్లాలు ఉంటాయి, తింపుతాం. వాటర్ కావాలా, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న వాటర్నే మనం యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా. మెదక్ జిల్లా కరువు జిల్లా ఉంటే అక్కడ నిజామాబాద్ నుంచి తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ పెట్టినారు, ఇష్టమున్నట్టు నీళ్ళు వాడినారు, మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా ఇదైపోయింది. మహబూబ్ నగర్లో ఇప్పుడు 2వ పంట వరి వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆపేసి మేనేజ్మెంట్ వడదెబ్బ నుంచి జనాన్ని కాపాడాలి, మృతులను ఆదుకునే కార్యక్రమాన్ని కొంచెం సింప్లిఫై చేయాలి అనేది ఈ చర్చ నుండి మన డిమాండ్. 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఫైనల్ గా గ్రామం యూనిట్ గా జరగాలి, అదే స్థానిక ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి, రిలీఫ్ ఇవ్వాలి, అదొక సూచన. చనిపోతే ఇమ్మీడియట్ గా ఎక్స్గ్రేస్ చేయాలి. వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు ధన్యవాదాలు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.